హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను రెగ్యులర్ పేరోల్ నందు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డీడీఓలు బిల్లులనైతే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అప్‌లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత బిల్లులన్నీ కూడా ఫర్దర్ స్టెప్ ఎస్‌టీఓ గారి పరిధికైతే చేరుకోవడం జరిగింది. అక్కడ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొంది ఆ బిల్ నంబర్ జనరేట్ అవ్వటం జరిగింది. తర్వాత పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. అలాగే కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో మిగిలిపోగా చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ప్రెజెంట్ ఉన్నాయి. ముఖ్య గమనిక అండి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కూడా పే స్లిప్స్‌ని నిధి యాప్‌లో మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్‌కి మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే ఈ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. ముందుగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనం లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు రీసెంట్ పే డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మే 2025 రీసెంట్ పే స్లిప్పే కాబట్టి అదే టాప్‌లో ఉంటుంది. పక్కన మనకు వ్యూ పే స్లిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మన యొక్క పే స్లిప్ ఓపెన్ అవుతుంది. సో, ఉద్యోగులు చాలామంది అందరూ కూడా ఆల్మోస్ట్ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్స్ అయితే చెక్ చేశారు. సో, ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. సో, ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్‌లో పెద్దగా మార్పులైతే జరగలేదు కానీ, పెన్షనర్స్‌కి సంబంధించి పే స్లిప్‌లో కొన్ని మార్పులైతే వచ్చాయి. ఇది గత పే స్లిప్పు, ఇది ఇప్పుడు పే స్లిప్పు. సో, ఇక్కడ చూడొచ్చు డిఎన్ఎస్ రిలీఫ్ అనేది 3.67% అనేది ఇచ్చారు క్లియర్‌గా. కానీ ఈ మునుపటి ఆహ్, నెలలో మనకు డిఎన్ఎస్ రిలీఫ్ అనేది పర్సెంటేజ్ మాత్రమే ఇచ్చారు. తర్వాత కమ్యూటేషన్ డిడక్షన్ గురించి ఇక్కడ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుందనేది డేట్‌తో సహా ఇచ్చారు. మునుపటి నెలలో అయితే కమ్యూటేషన్ డిడక్షన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడు డేట్స్ ఏమీ ఇవ్వలేదు. సో, అలాగే స్పౌస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క నేము ఇవన్నీ గూడా పే స్లిప్‌లో పొందుపరచడం ఒక శుభవార్తగా అయితే పరిగణించవచ్చు. సో, మనకు పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఎస్‌టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్‌టీఓ పరిధిలో బిల్స్ అయితే చాలా వరకు కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా చాలా వరకు బిల్స్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇంకా అవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవి మనకి ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరుగుతుంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ దగ్గరే ఆగిపోయాయండి. ఫర్దర్ స్టెప్ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్వెబర్ స్టేజ్‌కైతే చేరుకోలేదు. అంటే దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు సమకూర్చలేదు ఆర్‌బీఐ దగ్గర అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే రేపు ఆదివారం, సండే కాబట్టి రేపు కూడా ఈ ప్రక్రియ అయితే నిలిచిపోవచ్చు. తర్వాత రోజున సోమవారం నుంచి యథావిధిగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక అప్డేట్ ఏంటంటే ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో మనకు 3వ తేదీన జూన్ 3 మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని ఈ ఆక్షన్ ద్వారా 7,000,00,00,000 సుమారుగా 7,000,00,00,000 రూపాయలు ఈ యొక్క ఆక్షన్ ద్వారా అయితే అమౌంట్ కలెక్ట్ చేయబోతుందనమాట. ఫస్ట్ 1000 క్రోర్స్ 9 ఇయర్స్‌లో తిరిగి చెల్లించేలాగా, తర్వాత 1,500 క్రోర్స్ 11 ఇయర్స్, తర్వాత 1,500 క్రోర్స్ 12 ఇయర్స్, తర్వాత 1,500 క్రోర్స్ 13 ఇయర్స్, తర్వాత 1,500 క్రోర్స్ 14 ఇయర్స్‌లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ బేస్డ్ ఆక్షన్ టైప్‌లో అయితే
ఇల్లు టైప్ ఆక్షన్ బేస్‌లో అయితే పాల్గొని ఈ యొక్క అమౌంట్‌నైతే రాష్ట్ర ఖజానాకైతే నిధులు రాక అయితే ఉంది. మరి ఈ అమౌంట్‌ని ఏమన్నా పెండింగ్ బిల్స్ ఏమైనా చెల్లిస్తారా అనేది గూడా మనం ముందు ముందు తెలియాల్సి అయితే ఉంది. ఇక జీతాలు చూసుకున్నట్లయితే డిపార్ట్‌మెంట్ వారీగా ప్రయారిటీ ప్రకారంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటు వీరికి మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే రెండవ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, వీరగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, రా జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, సీతమ్మధార ట్రెజరీ పరిధిలో జీతాలు మరియు పెన్షన్లు 2వ తేదీ నుంచి జమ కానున్నాయన్నమాట. బిల్లులలో కదలికను బట్టి మే నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.